కొత్త ఏడాదిలో తగ్గేదిలే అన్నట్టు గోల్డ్ పరుగులు పెడుతోంది. సామాన్యులకు దడ పుట్టిస్తోన్న పుత్తడి ధర వరుసగా మూడో రోజు భారీగా పెరిగింది. 3 రోజుల్లో కలిపి ప్యూర్ గోల్డ్ 1640 రూపాయలు పెరిగింది. ఇవాళ 870 రూపాయలు పెరగటంతో ప్యూర్ గోల్డ్ రేట్ 10 గ్రాముల ధర 79,200 రూపాయలు పలుకుతోంది. ఇక 22 క్యారెట్లు 10 గ్రాముల ధర 72,600 రూపాయలుగా ఉంది. ఇక కొత్త ఏడాదిలో తొలిసారిగా వెండి ధర పెరిగింది. ఇవాళ 2000 రూపాయలు పెరగటంతో కిలో వెండి ధర మళ్లీ 1,00,000 రూపాయలకు చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $2,700 వైపు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేట్ $2,678 పలుకుతోంది. గోల్డ్ సిల్వర్ కొత్త ఏడాది పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో గోల్డ్ సిల్వర్ ట్రెండ్ కి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు ముకుంద జ్యువెలర్స్ ప్రమోటర్ నిఖితా రెడ్డి గారు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి నిఖితా రెడ్డి గారు. నమస్తే అండి. మనం చూస్తున్నాం న్యూ ఇయర్ లో గోల్డ్ రేట్స్ అసలు తగ్గట్లేదు, ఎక్కడా కూడా పెరుగుతూనే వెళ్తుంది కంటిన్యూస్ గా. ఒక్కరోజు 800లకు పైగా పెరగడం అనేది కూడా చూస్తున్నాము. సో ఏం చెప్తారు ఇయర్ లో ఇప్పటి వరకు రీటైల్ మార్కెట్ లో ప్యూర్ గోల్డ్ రేట్స్ ని చూసి ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్ గా 2024 లో చాలా ఆల్మోస్ట్ అరౌండ్ 28 to 30% అప్రిషియేషన్ చూసామండి. సో 25 లో కూడా అదే లెవెల్ అప్రిషియేషన్ ఉంటుండొచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ ఫస్ట్ ఇప్పుడు మనం 5th వరకు వచ్చేసరికి మనకి అప్రిషియేషన్ అనేది ఎంత లేకున్నా ఒక 800 రూపీస్ దాకా పెరిగింది పర్ గ్రామ్ కి చూసుకుంటే. పర్ గ్రామ్ కి 80 రూపీస్ పెరిగింది. సో డెఫినెట్లీ ఇంకా అప్రిషియేషన్ ఉంటుంది యాజ్ డేస్ పాస్ బై. ఇంకా మనకి యుఎస్ లో ట్రంప్ స్వేరింగ్ సెరమనీ కానివ్వండి, వేరియస్ అదర్ పొలిటికల్ ఇష్యూస్ వల్ల కూడా డెఫినెట్లీ అప్రిషియేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. అండ్ నిఖితా రెడ్డి గారు, ఇదే ర్యాలీ కంటిన్యూ అవుద్ది అంటారా, లేదంటే ఏమైనా బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయంటారా? కంటిన్యూ అవుతుంది. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మొన్న ఒక 3 to 4 వీక్స్ స్టాగ్నెంట్ ఉండింది ప్రైస్. సో ఇప్పుడు అప్రిషియేషన్ జరిగినాక డెఫినెట్లీ ఒక పీరియడ్ ఆఫ్ టైం స్టాగ్నెంట్ అయితే జరుగుతుంది, బట్ డెప్రిషియేషన్ అయితే ఉండదు. ఓకే. అండ్ రీటైల్ మార్కెట్లో కూడా గోల్డ్ రేట్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము ఊపందుకున్నాయి. మరి ఇట్లాంటి టైంలో రీటైల్గా కొనే వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? రీటైల్ గా నేను చూసిన ట్రెండ్స్ ఏంటండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేట్స్ పెరగడం తగ్గడం కాకుండా నీడ్ వరకు కొంటారు. సో మనకి రేట్ పెరిగితే ఇంకా సేల్ పెరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇంకా పెరుగుతుంది అని ప్రజలలో ఒక భయం లాంటిది ఏర్పడుతుంది అనమాట. అవును. సో డెఫినెట్లీ రీటైల్ పరంగా అయితే 2024 చాలా బాగా ఉంది. అండ్ 2025 స్టార్టింగ్ లో కూడా ఇప్పటికి ఇంకా ముహూర్తాలు లేవు ఇప్పుడు సంక్రాంతి వరకు, బట్ స్టిల్ మాకు డైలీ అయితే బాగుంది అనమాట రీటైల్ మార్కెట్. ఎందుకు అంటే రేట్ ఫ్లక్చుయేషన్స్ వల్లనే చెప్పొచ్చు. ఓకే. మరి సిల్వర్ పరిస్థితి ఏంటంటారు? ఈ ఇయర్ సిల్వర్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అంటారు? సిల్వర్ గోల్డ్ రెండు ప్రిషియస్ మెటల్స్ అండి. ఎప్పుడైనా సిల్వర్ గోల్డ్ కన్కరెంట్ గా గ్రోత్ ఉంటుంది రేట్. ఓకే. గోల్డ్ పెరుగుతున్న రేషియోలోనే సిల్వర్ రేట్ పెరుగుతుంది. సో డెఫినెట్లీ సిల్వర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ సిల్వర్ లో కూడా మనం రేట్ అనేది పెరుగుదల డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ నిఖితా రెడ్డి గారు. గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించి రేట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి 2025లో అని మీ అనాలిసిస్ అందించినందుకు.